గుడ్ మార్నింగ్, నేను సిరిసాగర్. వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. తాళ్లరేవు మండలం కేశవపురం గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమం వైభవంగా నిర్వహించారు. ఈ హోమం గత 30 ఏళ్లుగా జరుగుతోంది. తాళ్లరేవు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బాలాంతపు రవికుమార్, ఎనమండ్రి విజయ్ కుమార్ శర్మ తదితరులు నిర్వహించారు. వేద పండితులు కొలను సత్యనారాయణమూర్తి, కందికొండ బాబీ, మర్ల ఫణి సుబ్రహ్మణ్య శర్మ, చావలి రవి, గుత్తెన రవి శర్మల సమక్షంలో భారీ అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. ఆలయ చైర్మన్ గాదిరాజు సతీష్ రాజు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ब्राह्मणानि सत्त्वपुन्नानां धर्मन्नानां ब्रह्मणे नमो नमः अक्षत्रमी आडवारी इडंजेलु వెనకాలమే వేసుకుని ప్రాణాయామం చేసాదాః ఏదే భూమే భారగాః ఏదే శమవరోధయ బ్రహ్మకృపద్వారభే సంవత్సరాలుగా దిగ్విజయంగా 30 సంవత్సరాలు కూడా మానకుండా ఆ స్వామివారికి విశేషంగా గణపతి హోమము, ఒక్కొక్క సంవత్సరం లక్ష గరికి పూజ, ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేస్తున్నాం. ఈ రోజు విశేషంగా ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాళరేవు కేశవపురంలో వేయించేసినటువంటి శ్రీ భూసమేత కేశవస్వామి వారి యొక్క ఆలయంలో గత 30 సంవత్సరముల నుండి కూడా గణపతి నవరాత్రి మహోత్సవములు చాలా దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈసారి గణపతి నవరాత్రులు 27వ తారీఖు నుంచి ప్రారంభించుకుని ఈ రోజున స్వామివారికి బ్రాహ్మణ సంఘం వారిచే విశేషంగా గణపతి హోమం, అలాగే స్వామివారికి పంచామృత అభిషేకము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు చేయడం జరుగుతోంది. అలాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అన్న సమారాధన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ చేయడం జరుగుతోంది. కాబట్టి మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ గణపతి అనుగ్రహం వలన ఎటువంటి అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు ఎటువంటివన్నీ లేకుండా ప్రకృతి ప్రజలందరికీ కూడా సహకరించి ఆ గణపతి అనుగ్రహం అందరికీ కూడా కలగాలని మేమందరం కోరుకుంటూ లోక కళ్యాణార్థమై ఈ కార్యక్రమం మేమందరం కూడా జరిపించడం జరుగుతోంది. అందరికీ కూడా ఆ వరసిద్ధ స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై గణేష్ భగవాన్కి, వరసిద్ధి వినాయక స్వామికి. కాకినాడ జిల్లా తునిలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మాట్లాడుతూ రోడ్ల అభివృద్ధి పేరుతో కూటమి ప్రభుత్వం ప్రసారం ఆర్భాటం చేస్తోందన్నారు. 18,000 కిలోమీటర్ల రిపేర్ పేరు చెప్పి అవినీతి చేశారని, కరోనా సమయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 43,000 కోట్లు వెచ్చించిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం 14 నెలల్లో 2 లక్షల కోట్లు అప్పు చేసినా అభివృద్ధి లేదన్నారు. విద్యా, వైద్యానికి నాడు నేడు, ఎరువుల సరఫరా, 17 వైద్య కళాశాలలు, పోర్టుల అభివృద్ధి మా హయాంలోనే జరిగిందని చెప్పారు. అక్కలు, చెల్లెళ్ళు, నేను వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచను. అవసరమైతే టెక్నాలజీ ఉపయోగించి, మరి ఏం టెక్నాలజీ నాకు తెలియట్లేదు, టెక్నాలజీ ఉపయోగించి ఛార్జీల్ని తగ్గిస్తాను అని చెప్పిన పెద్ద మనిషి నువ్వు 19,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు నట్టి విరిచే పరిస్థితి, ఈ రాష్ట్ర ప్రజలు నట్టి విరిచే పరిస్థితి విద్యుత్ ఛార్జీలు పెంచి. మరి ఏంటో నాకు అర్థమైన పరిస్థితి. మరి 2 లక్షల కోట్ల అప్పు, అది కాకుండా రాష్ట్ర ఆదాయం. పోనీ జగన్ గారి టైంలో దగ్గరగా 20% ఇన్కమ్ జనరేట్ అయ్యేది సంవత్సరానికి. మరి నువ్వు వచ్చేసరికి 3% ఉంది. పోనీ 3% అన్న ఆదాయమే కదా. ఏమవుతుంది ఆదాయం అంతా? ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోతుంది? ఇప్పటికైనా రాష్ట్ర ప్రజల్ని ప్రచార ఆర్భాటాల్లో కాకుండా రాష్ట్ర ప్రజలకి మంచి చేసే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి వారి పార్టీ కేడర్ కూడా చెప్తున్నాను. దయచేసి మీరు ఈ రాష్ట్రంలో ఒక భాగమే, ఈ ప్రజల్లో ఒక భాగమే. గతంలో కరోనా కష్ట సమయంలో కూడా రోడ్ల విషయంలో మేము ఇబ్బంది పడిన పాట వాస్తవమే, కానీ చేసాం, మేము బాగానే చేసాం. చేయలేని అన్ని మొక్కలు నాటి, నూర్చి, లేకపోతే గోతులు పెట్టి రకరకాల విన్యాసాలు చేశారు. మరి ఇప్పుడు కూడా అవే రోడ్లు అలాగే ఉన్నాయి.
మరి వాటిని కూడా ప్రశ్నించండి మీరు. బాపట్ల జమేదారుపేట సాహితీ భారతి కార్యాలయంలో మహాకవి ఆరుద్ర శత జయంతి సభ జరిగింది. అధ్యక్షుడు రావూరి నరసింహశర్మ మాట్లాడుతూ ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం 12 సంపుటాలుగా ప్రచురించి తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటారని తెలిపారు. ప్రజాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాస్, కోశాధికారి ఆదం షఫీ, రచయిత రాజశ్రీ రచించిన కురిసింది వాన, యమునా తీరమున వంటి గీతాలను గుర్తు చేశారు. ఎం జాకబ్, మాల్యాద్రి రావు, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆకాశానికి అంటించిన ఆరుద్ర గొప్ప సినీ కవిగాక ఎన్నో నవలు కావ్యాలు రచించారు. అందులో సినీవాలి, త్వమేవాహం వంటివి ముఖ్యమైనవి. కోనరామ పలుకులు కాక ఆయన రచించిన రచనలో వందలాది కవితలు, అలాగే ఎన్నో అవార్డులు రివార్డులు గెలుచుకుని తనకంటూ ఒక ప్రత్యేకత సాధించుకున్న మహాకవి ముఖ్యంగా ఆరుద్ర అనగానే సినీ సాహిత్యం మనకు తెలుస్తుంది. కానీ సినీ సాహిత్యానికి ఎంత సేవ చేశారో అంతగా మించి తెలుగు భాషలో అనేక గ్రంథాలు, పరిశోధనా గ్రంథాలు, అవిరళ కృషితో వారు చేసినంత సేవ అది ప్రజలకి ఈనాటి తరానికి తెలియక ఒక సినీ రచయితగానే ఆయన చూస్తున్నారు. గొప్ప సుసంపన్నం చేసిన వ్యక్తి. అంతేకాదు ఆయన గొప్ప అభ్యుదయవాదాన్ని తెలుగునాట. ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో వినాయక చవితి సందర్భంగా భక్తులు ఘనంగా వినాయక నిమజ్జన ఊరేగింపులు నిర్వహించారు. గ్రామాలు, పట్టణాలు, హరిజన, గిరిజన గూడలన్నీ ఉత్సాహంగా కలకలలాడాయి. భక్తులు విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. డప్పుల నాదంతో డాన్సులు చేస్తూ భక్తి రసంతో ఊరేగింపులు నిర్వహించారు. A1 ఛానల్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు స్థానికంగా విశేష ఆకర్షణగా నిలిచాయి. బాపట్ల జిల్లా విజయలక్ష్మీపురంలోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం వద్ద వరసిద్ధి వినాయక నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. 5 రోజుల పాటు స్వామి పూజలు దిగ్విజయంగా నిర్వహించామని అర్చకుడు అనిల్ తెలిపారు. భక్తులు స్వామిని పురవీధుల్లో ఊరేగించారు. కమిటీ సభ్యులు నరసాపురం చిన్న సుబ్రహ్మణ్యం, దుద్దెల నవీన్, కేశవ, విష్ణు, చిన్న కేశవ, మణి, మద్దెల బాలు, షేక్ సత్తర్, కంచర్ల అశోక్, రాజశేఖర్ రెడ్డి, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. రాజ మక్రన్ అర్వాంగమింద్ర మమతో హవామహే యోగో జిదన్య జిదిష్వ జిద్యః ఇమం నో యజ్ఞం విహవేజుదత్వ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మన భావపురి పట్టణంలో విజయలక్ష్మీపురం నందు శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరం వద్ద మనం గణపతి నవరాత్ర కార్యక్రమాలు దిగ్విజయంగా 5 రోజులు కూడా పూర్తి చేసుకుని ఉన్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు అన్నీ స్వీకరించి ఉన్నారు. అందరికి కూడా గణపతి ప్రథమ పూజ్యుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గణపతి స్వామి వారిని అనుగ్రహించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నమస్కారం చేసుకుంటూ ధ్యాన ఆవాహనాలతో పూజలు జరుపుకుంటూ సకల కార్యాలు కూడా విజయం పరంపరంగా కొనసాగించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఉన్నాం. ఈ విజయలక్ష్మీపురంలో ఈరోజు 5వ రోజు స్వామివారు
సకల పూజా కార్యక్రమాలు కూడా అన్నీ ముగించుకొని ఈరోజు ఉద్వాసన పలికి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క స్వామివారిని ఈరోజు ఉద్వాసన పలికాం. ఈ యొక్క ఉద్వాసన కూడా 5వ రోజు కార్యక్రమం కూడా దిగ్విజయంగా మూసి పూజా కార్యక్రమాలు కూడా అన్ని కైంకర్యాలు కూడా సకల కైంకర్యాలు కూడా దిగ్విజయంగా మూసాయి. 5 రోజుల కార్యక్రమం కూడా దిగ్విజయంగా మూసి స్వామివారు నిమజ్జనానికి బయలుదేరుతున్నారు. జై బోలో జై బోలో జై. రాయదుర్గం ఆర్టీసీ డిపోలో వినాయక మండపం విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలియడంతో విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా స్పందించింది. ఇది హిందూ ఆధ్యాత్మిక భావాలను అవమానించే చర్యగా అభివర్ణిస్తూ అటువంటి చర్యలు తక్షణమే ఆపాలని డిమాండ్ చేసింది. విగ్రహాన్ని కదిలిస్తే జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించింది. డిపో మేనేజర్, రీజనల్ మేనేజర్ స్పందించి రక్షణ కల్పించాలని అధ్యక్షుడు మద్దిలేటి సత్యనారాయణ కోరారు. నా పేరు మద్దిలేటి సత్యనారాయణ. నేను విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు రాయదుర్గంలో ఆర్టీసీ డిపోలో వెలిసిన వినాయకుని విగ్రహాన్ని తొలగించున్నారని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. గత కొన్నేళ్లుగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆర్టీసీ డిపో మేనేజర్, రీజనల్ మేనేజర్ దాన్ని తొలగించాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారని మాకు సమాచారం అందింది. అక్కడ విగ్రహాన్ని తొలగిస్తే మాత్రం విశ్వ హిందూ పరిషత్ చూస్తూ ఊరుకోదు. హిందువుల మనోభావాలతో దెబ్బతీయాలని విగ్రహాలు తొలగించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు మేము గట్టిగా హెచ్చరిస్తున్నాము. దయచేసి విగ్రహాల జోలికి పోతే మాత్రము జిల్లా వ్యాప్తంగా మా విశ్వ హిందూ పరిషత్ శాఖ ద్వారా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తాం. దయచేసి అధికారులు అక్కడ వినాయక విగ్రహానికి కూడా భద్రత కల్పించాలి. ఎట్టి పరిస్థితుల్లో విగ్రహాన్ని మాత్రం కదిలిస్తే మాత్రం ఊరుకునేది లేదు. రాయదుర్గంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతూ ఉంది. అలా జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోము. అధికారులు కూడా దానికి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి ఆర్టీసీ అధికారులు మేము కోరుతున్నాము. నమస్తే, జై శ్రీరామ్. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని పెద్ద తుంబలం గ్రామంలో గణేష్ పూజలు, నిమజ్జనం భారీగా నిర్వహించబడ్డాయి. బీజేపీ, వీహెచ్ఎస్ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొని దేశ సమృద్ధి, రైతుల సుఖ సంతోషాల కోసం గణపతిని ప్రార్థించారు. నిమజ్జనానికి పోలీస్ శాఖ అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలో కొండాపురం నరసరెడ్డి, శ్రీనివాసులు, మదనపురమయ్య, కె వీరేష్, బసయ్య, తిమ్మయ్య, నరసప్ప, జోకేష్, ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఆదివారం వైసీపీ నేతల ఆధ్వర్యంలో నిర్వహించబడింది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ వాటి అమలుపై ఇంటింటి ప్రచారం చేపట్టారు. హామీలపై వైసీపీ నిలదీయడంతో కొన్ని మాత్రమే నెరవేరినట్లు తెలిపారు. మిగిలిన వాటికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సెల్ అధ్యక్షుడు జైహింద్ కుమార్, ఎంపీపీ హైమావతి, జెడ్పీటీసీ నరసింహమూర్తి, ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం నిద్రపోతుందని ప్రశ్నిస్తాము. మేము
ఈ ప్రజల తరపున మేము ఉన్నాం, మా నాయకత్వం తరపున మేము ఉన్నాం. మేము ప్రతి ఊరు వాడ ప్రతి గ్రామం కూడా బాబు సూర్య మోసం గ్యారెంటీ మంది కార్యక్రమం చేస్తున్నాం. మేము చేయబట్టే అన్నదాత సుఖీభావ సగం మందికి వచ్చింది, సగం మందికి వచ్చింది. ఫ్రీ బస్ అన్నాడు, అన్నవరం విశాఖపట్నం సాయంకాలం అయిపోతుంది. ఎందుకంటే కొన్ని బస్సులే 4 బస్సులు 5 బస్సులు ఇచ్చాడు. మిగతా సూపర్ ఎక్స్ప్రెస్ కానీ నాన్ స్టాప్ కానీ ఏది లేదు. ఆ వారు బట్టిగా ఓట్ల కోసం ఈ పెద్దల మోసగించి ఫ్రీ బస్ అన్నాడు. ఏ బస్ ఎక్కినా పర్వాలేదు, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన నాయకులు ఇవాళ మాట దాటేస్తుండే దాబులు మాటలు చెప్పారు, అరిచేతులు వైకుంఠం చెప్పించారు. ఎక్కడుంది ప్రభుత్వం, కోట ప్రభుత్వం, ఆ డిప్యూటీ సీఎం ఊగిపోతున్నాడు. బాపట్ల జిల్లా చినగంజా మండలం మోటుపల్లి సముద్ర తీరంలో వినాయక నిమజ్జనం సమయంలో భక్తుల కాళ్లకు బలంగా తగిలిన 4 అడుగుల ఎత్తుగల శంకు చక్రాలతో కూడిన పురాతన శ్రీకృష్ణుడి విగ్రహం కనుగొనబడింది. స్థానికులు పూజలు చేసి ఉత్సాహంగా ఉన్నారు. ఈ ప్రాంతం క్రీస్తు శకం 12వ శతాబ్దంలో దేవాలయాలకు ప్రసిద్ధి చెందగా సముద్రంలో మునిగిపోయిన విగ్రహాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. తహసీల్దార్ ప్రభాకర్ రావు విగ్రహాన్ని పరిశీలించి పురావస్తు శాఖకు అప్పగించినట్లు చెప్పారు. నా పేరు కర్నేటి వెంకట నాగ దినేష్, మాది పందలపల్లి. వినాయకుడి బొమ్మ నిన్న నిమజ్జనం చేద్దామని వచ్చాం 5 వాటాయన. నిన్న మాకు కాలు తగిలింది కృష్ణుడి బొమ్మ. అది బ్రాహ్మణ్ కనుక్కుంటే 100 సంవత్సరాలు తవద్దన్నారు. తీసుకొచ్చి గుడి కట్టుకోమన్నారు. ఇంకా పెద్దోళ్ళని కనుక్కొని ఏదైనా తీసుకెళ్దామని చెప్పి వచ్చాం. ఆవుల ఎల్లమందయ్యండి. ఆ పిల్లలందరూ చిన్నపిల్లలు చిన్ని వినాయకుడిని పెట్టుకున్నారు. అంతకుముందు పెద్ద వినాయకుడిని పెట్టేది, ముందుకు రాకపోతే పెద్దోళ్ళు చిన్న పిల్లకాయలు చిన్న వినాయకుడిని పెట్టుకుంటే ఈ పెద్దోళ్ళు కూడా సహకరించారు. ఆ వినాయకుడిని నిమజ్జనం చేయటానికి ఈ పిల్లలందరూ వచ్చారు. వాళ్ళ ఎమ్మట కొంతమంది పెద్దోళ్ళు వచ్చారు. ఆ పిల్లకాయలకి ఆ వినాయకుడిని నిమజ్జనం చేసి వెనక తిరిగేటప్పటికి ఈ స్వామి కాళ్ళకు తగిలాడంట. కాళ్ళకు ఏందని చెప్పని పెద్దోళ్ళని పిలిస్తే, ఎమ్మట వచ్చిన పెద్దోళ్ళని ఇంకో 4 నెలలు పిలిస్తే తర్వాత పైకి లేపితే కృష్ణుడి బొమ్మగా కనపడితే అక్కడ పెట్టి ఈ పూట నన్ను తీసుకొచ్చారు, చూపించారు. కృష్ణుడి బొమ్మ బాగా ముచ్చటగా ఉంది. మేము సిద్ధాంతాన్ని కనుక్కొని మాకు గంగమ్మ గుడి ఉంది, ప్రస్తుతానికి గంగమ్మ గుడిలో పెడదామని అనుకుంటున్నాం. తర్వాత ఏదో ఏర్పాటు చేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు ప్రభాకర్ రావు, తహసీల్దార్ చినగంజం. మోటుపల్లి గ్రామంలో బీచ్ వద్ద సుమారు 3 అడుగుల శ్రీకృష్ణ విగ్రహాన్ని బీచ్లో నుంచి రావటం చూశారు పబ్లిక్. దాన్ని పోలీస్ కస్టడీలో పెట్టి తర్వాత ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వారికి అందజేస్తామని చెప్పి. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లి మండలంలో దేవపుడి గ్రామంలో గంగానది మట్టితో తయారైన వినాయక విగ్రహంతో నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజున వనుదురు గ్రామస్తులు కోలాటం ప్రదర్శించి భక్తులను ఆకట్టుకున్నారు. 40 ఏళ్లుగా రావి చెట్టు వద్ద 9 రోజులు పూజలు చేయడం సాంప్రదాయం. ఈసారి స్వయంగా విగ్రహం తయారు చేయడం విశేషం. గ్రామ కమిటీ ప్రజల సమీక్షలో పండుగ జాతరలా మారింది. గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. శాస్త్రంలో ఇటువంటి శ్లోకం ఎందుకు చెప్పారు అంటే, గంగా నదీ తీరంలో నుంచి కానీ గోదావరి నదీ తీరంలో నుంచి కానీ ఇటువంటి పుణ్య నదుల్లో నుంచి స్వామివారి యొక్క మట్టిని స్వామివారి అక్కడి నుంచి మట్టి తెచ్చుకుని చుట్టూ ఉండే వైబ్రేషన్స్ బాగుండాలి. స్వామివారి విగ్రహం మట్టితో చేస్తేనే చాలా శ్రేష్టమైనది, అది శాస్త్రంలో చెప్పబడింది. అటువంటి మట్టితో ఇంకా మిక్కిలి ఏంటంటే గంగా నదీ తీరంలో నుంచి తీసుకొచ్చారు కాబట్టి ఇంకా భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చి ఇక్కడ గత 4 రోజులుగా 42 సంవత్సరాలుగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించుకుని ఇలా ఈ నియోజకవర్గంలో కానీ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా గమనించుకుని ఈ సంవత్సరం అయిపోయినా కానీ వచ్చే సంవత్సరం నుంచి మట్టి విగ్రహం పెట్టి శాస్త్రానుసారంగా పూజా
తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలం బొబ్బిలంక ములకలం మధ్య గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖలు స్పందించకపోవడంపై బాధాకరమని ప్రజలు వాపోతున్నారు. ఆదివారం సెలవులతో వరద చూడడానికి జనాలు పోటెట్టగా ములకలంక బోటు ప్రయాణాలు లైఫ్ జాకెట్లు లేకుండానే సాగుతున్నాయి. తహసీల్దార్ శ్రీనివాస్ స్పందించలేదు. జిల్లా కలెక్టర్ తక్షణం జోక్యం చేసి రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనే గణపవరం మండలం కొనసాగుతుందని, పునర్వ్యవస్థీకరణలో మార్పులపై ఆందోళన అవసరం లేదని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ హామీ ఇచ్చారు. భీమవరం నరసయ్య అగ్రహారంలోని నివాసంలో ఆయనను గణపవరం వ్యాపార సంఘాలు, 25 పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని పార్టీ నేతలు కలిసి వినతి పత్రం సమర్పించారు. రెవెన్యూ, పోలీస్ వ్యవస్థ భీమవరం డివిజన్కి అనుబంధంగా కొనసాగాలని కోరారు. 2 రోజుల్లో లిఖితపూర్వకంగా లేఖ పంపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి కలిసిన వారిలో గణపవరం మండలం టీడీపీ అధ్యక్షులు ఇందుకూరి రామకృష్ణంరాజు, మండల సర్పంచులు, ఛాంబర్ అధ్యక్షులు ముత్యాల వేణుగోపాలకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు నడింపల్లి సోమరాజు, బీజేపీ నేతలు కూనిరెడ్డి సోమేశ్వరరావు, రామలింగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతపాటి హరికుమార్ రాజు, పెద్ద సంఖ్యలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఆటో యూనియన్ నాయకులు ఉన్నారు. జెడ్పీటీసీ వాళ్ళ తీర్మానాలు వాళ్ళు చెప్పండి. అలాగే ఎంపీటీసీలు అందరూ కూడా సిగ్నేచర్ చేశారు సార్. వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంపీలకి ఇచ్చారు. నేను అన్ని పంపుతాను సార్. ఇది ఎట్టి పరిస్థితుల్లో మారదు. 150% నేను ప్రామిస్ ఇప్పుడు ఈ ఢిల్లీ జిల్లాలు ఏమైనా కొంత అభ్యంతరాలు ఏమి ఉంటే తెలుసుకోమన్నారు కదా. కొంత జిల్లాలు ఇప్పుడు ఈ గణపవరం మండలం ఉంది కదండి, ఇది మన వెస్ట్ గోదావరిలో కలిపారు. మన రెవెన్యూ డివిజన్లో భీమవరం రెవెన్యూ డివిజన్. ఎందుకంటే అది ప్రాక్టికల్గా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తప్పించి అంతా మనకు కలిపారు. అది యాక్చువల్గా మనకి భీమవరానికి అటాచ్డ్ అనమాట. ఈ గ్రామాలన్నీ మనకి ఉండిదాచి దాచి ఆ గ్రామాలన్నీ గణపవరం మండలంలో ఉన్నాయి. ఒకవేళ ఈ ప్రపోజల్ ఏమైనా పంపాల్సి వస్తే మనం అది ఎట్టి పరిస్థితుల్లో అది మనకి వెళ్ళాలి సార్. అసెంబ్లీ పరిధి అంటారు, అది ఎలక్షన్ కమిషన్, డీలిమిటేషన్ అది వాళ్ళు చూసుకుంటారు. ఇది ఎట్టి పరిస్థితులు మన జిల్లాలో ఉన్నారండి 100%. రైట్ మేడం, థ్యాంక్ యూ. నేను ఒకసారి మీకు రిటర్న్గా కూడా పెడతాను లెటర్. మొత్తం మండలంలో ఉన్నటువంటి సర్పంచులు, 20 గ్రామాలు సర్పంచులు, ఎంపీటీసీలు, అక్కడ ఎంపీపీ మొత్తం యునానిమస్గా తీర్మానాలు చేశారు. ఏంటి కూడా జెడ్పీటీసీ వాళ్ళ తీర్మానాలు వాళ్ళు చెప్పండి. అలాగే ఎంపీటీసీలు అందరూ కూడా సిగ్నేచర్ చేశారు సార్. వచ్చిన వాళ్ళందరూ కూడా సర్పంచ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం ఎల్ఎస్ ల్యాండ్ మార్క్ లో జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని చిరు, పవన్, చరణ్ సేవా సమితి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంపు నిర్వహించారు.
శాసనసభ్యులు దేవ వరప్రసాద్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన మోరి గ్రామ జన సైనికులను అభినందించారు. 10 రోజులుగా సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమని పేర్కొన్నారు. అనంతరం కేక్ కట్ చేసిన పవన్ కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రక్తదానం చేసిన అభిమానులను ఎమ్మెల్యే దేవ ప్రత్యేకంగా అభినందించారు. దానిలో భాగంగా మోరి గ్రామ జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో చిరు, పవన్, చరణ్ సేవా సమితి సభ్యులు, అభిమానులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే 2వ తారీఖు. దీన్ని అంతటిని కూడా ఒక కార్యక్రమంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసుకొని మన మురళీ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. చాలా సంతోషం ఉంది. ముఖ్యంగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయనతో పాటు మిగిలిన నాయకులు కూడా ఈ రక్తదాన శిబిరాలు నిర్వహించడంలో ముఖ్యమైన పాత్ర మన నియోజకవర్గంలో పోషిస్తూ ఉన్నారు. వారికి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. మొన్న మనకి ఈ రాజోలు గవర్నమెంట్ హాస్పిటల్లో చూసినట్టయితే ఆ రోజున అసలు బ్లడ్ అవైలబిలిటీ లేకపోవడం, ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇక్కడ కలెక్ట్ చేసిన బ్లడ్ వేరు వేరు ప్రాంతాలకి తరలించి తద్వారా చాలామందికి ప్రాణదానం చేయడం, ఇవన్నీ కూడా ఒక మంచి కార్యక్రమాలను ఇక్కడ టేకప్ చేసి కేవలం ఏదో ఫ్యాన్ ఫేర్ అలాంటి యాక్టివిటీ కాదు, ఏదో మాట వరుసకు వ్యవహారం కాదు, ఖచ్చితంగా ప్రాణదానానికి సంబంధించిన వ్యవహారాన్ని మీరు మురళి గారి నాయకత్వంలో మన నియోజకవర్గంలో చేపడుతున్నారు. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం జొన్నగురకల గ్రామంలో ఆదివారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, వీఆర్ఓ ప్రకాష్, డీలర్ శాంత సుబ్బారెడ్డి, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ రేషన్ సరఫరాలో పారదర్శకతకు స్మార్ట్ కార్డులు కీలకమని తెలిపారు. పెన్షన్ల విషయంలో అర్హులందరికీ హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వీళ్ళకి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ రేషన్ షాప్ లో ఇచ్చేటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా తీసుకోవచ్చు. ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం. ఏటీఎం కార్డులు ఎట్లుంటుందో ఈ స్మార్ట్ రేషన్ కార్డు కూడా అట్లా ఉంటుంది. ఈ రోజు మొట్టమొదటిసారిగా ఈ పెద్దామెకి ఇస్తున్నాము. సరోజమ్మ జొన్నగొరకుల గ్రామం తవనంపల్లి మండలం ఇస్తున్నాము. వైఏపీ కార్డు ఇది 35 కిలోలు ఏమికి ప్రతి నెల బియ్యము అందిస్తున్నారు. అందరూ కూడా గట్టిగా చెప్పడం తట్టి ఈ యొక్క నిర్ణయాన్ని ఆమోదించాలి. అదేవిధంగా కొందరికి ఒక అపవాదం ఉంది, పెన్షన్లు తీసేస్తున్నారని చెప్పేసి. ఈ రోజే సమాచారం వచ్చింది, నిన్ననే జీవో కూడా వచ్చింది. అర్హులైనటువంటి వ్యక్తులు ఎవరున్నా కానీ పెన్షన్ తీసే క్వశ్చనే లేదని చెప్పి కూడా సర్కులర్ రావడం జరిగింది. కొందరు పెన్షన్లు తీసేస్తున్నారు ప్రచారం చేస్తున్నారు. పని పాఠాలు లేని బ్యాచ్. ఆ పని పాఠాలు లేని బ్యాచ్కి నేను చెప్తున్నాను, ఒక పెన్షన్ కూడా తీరు, ఒకే పెన్షన్ కూడా తీరు. ఈ రోజు సర్కులర్ కూడా వచ్చింది. అందరి సెల్ ఫోన్లకు వాయిస్ మెసేజ్ కూడా వస్తుంది. కాబట్టి ఎవరు ఆందోళన పడాల్సిన పని లేదు. చింతించుకోండి, నిశ్చింతకుండా. డూప్లికేట్ బ్యాచ్ ఉంటే మాత్రం మనం ఏం చేయలేము. కాబట్టి ఒరిజినల్ గా ఎవరైతే పెన్షన్ అర్హత ఉందో వాళ్ళందరికీ వస్తుంది. స్మార్ట్ రేషన్ కార్డు మన సరోజమ్మకి వస్తున్నాం. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని రాధా బంగ్లా ఏరియాలో భారీ చోరీ కలకలం రేపింది. టీడీపీ నాయకుడు రామ్మూర్తి నాయుడు కుటుంబం బెంగళూరుకు వెళ్లిన 2 రోజుల తర్వాత తిరిగి వచ్చి ఇంట్లో 600 గ్రాముల బంగారం గల్లంతైనట్లు గుర్తించారు. బంగారం విలువ సుమారు 60 నుంచి 70 లక్షల రూపాయలుగా ఉంటుందని బాధితులు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో ఆందోళన కలలు నెలకొన్నాయి. అక్కడ ముందు హాస్పిటల్ అక్షర హాస్పిటల్ ఇది రోడ్ ఇటు రాలేదు ఎందుకంటే ఇటు పక్క నుంచి వస్తే మర్చింది అక్కడ కూడా ఉంది బ్లాక్.
ఈ కంప్లైంట్దారుల సౌజన్య అనే ఆమె ఇక్కడ నివాసం ఉంటుంది. 29 మధ్యాహ్నం వాళ్ళు ఇక్కడి నుంచి పక్క ఊరికి వెళ్ళారు. ఈరోజు మధ్యాహ్నం 1:30 అప్పుడు తిరిగి వచ్చి చూస్తే ఇంట్లో లాక్ బ్రేక్ చేసి ఉన్నారు. దానిపైన మాకు కంప్లైంట్ అయితే ఫింగర్ ప్రింట్స్ టీమ్ వస్తున్నారు, వెరిఫై చేస్తున్నారు. సార్ ఎంత ఇంకా కంప్లైంట్ నేను తీసుకోలేదు, వెరిఫై చేస్తున్నాం లోపల. మాకు వచ్చిన సమాచారం మేరకు దగ్గర ఒక 70 లక్షలు ఉంటుంది. అది ఇంకా కంప్లైంట్ తీసుకున్నాక తెలియజేస్తాం. 600 grams పైన ఉంటుంది. వాల్యూ ఒక 60 to 70 lakhs గోల్డ్. 62 లక్షలు 60 నుంచి 70 లక్షలు విలువ ఉంటుంది గోల్డ్. ఇంకా లాక్ ఇట్లా లోపల నుంచి ఏదో తీసి గడ్డపత్ర తీసి వచ్చినట్టున్నారు. మీ నేమ్ సౌజన్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. అనే కాన్ఫిడెన్స్